Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate First Year 1A, chapter number 1, functions. Before exercise 1B, some introduction is there, beta. We will discuss that one. See, inverse functions and theorems అని ఉంది కదా. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. See, beta. Inverse function. If f is mapping from a to b is a bijection. Bijection అవ్వాలంటే ఏమేమి సాటిస్ఫై అవ్వాలి? 1 అవ్వాలి, on 2 అవ్వాలి కదా. 1 on 2 అయితేనే బైజెక్షన్ అవుతుంది ఆ ఫంక్షన్. సో ఇవి రెండు సాటిస్ఫై అయింది కాబట్టి బైజెక్షన్ అయింది కాబట్టి ఎఫ్ అనే ఫంక్షన్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ అయినప్పుడే ఏమవుతుంది? దెన్ ద రిలేషన్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి కమ ఏ. నార్మల్గా అయితే ఎఫ్ ఈక్వల్ టు ఏ కమ బి అయ్యేది, ఇన్వర్స్ కాబట్టి బి కమ ఏ రివర్స్లో వస్తుంది. ఓకే, ఏ కమ బి బిలాంగ్స్ టు ఎఫ్. ఇందాక నేను మాట్లాడాను కదా, ఏబి అనేటివి ఎఫ్ అనే ఫంక్షన్లో ఉన్నట్లయితే బి కమ ఏ అనేటివి ఎఫ్ ఇన్వర్స్లో ఉంటాయి అన్నమాట. ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ బి టు ఏ, రివర్స్ వెళ్తుంది ఇలా బి టు ఏ అండ్ ఈజ్ కాల్డ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బైజెక్షన్ అవ్వాలి. బైజెక్షన్ అవ్వాలి అంటే 1 అవ్వాలి, on 2 అవ్వాలి. అప్పుడు ఆ ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి కమ ఏ లాగా ఉంటుంది. అప్పుడు మనకి రివర్స్ వెళ్తుంది. ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ ఈజ్ ఏ ఇన్వర్స్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్ ఫంక్షన్. ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది ఏ నుంచి బికి. ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుంచి బికి వెళ్తుంది. జి అనే ఫంక్షన్ బి నుంచి సికి వెళ్తుంది. జి అనే ఫంక్షన్. దెన్ ద రిలేషన్ ఏ కామా జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ such that a belongs to a is called a composite of g with f and is denoted as g circle f. ఏం లేదన్నా ఎఫ్ అనే ఫంక్షన్ అనేది ఏ నుంచి బికి మూవ్ అవుతుంది ఏ. అప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడికి రాగానే జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఈ టోటల్ని మనం ఏమంటామంటే జీ సర్కిల్ ఎఫ్గా తీసుకుంటాం. ఓకేనా, జీ సర్కిల్ ఎఫ్ అంటే మనం రివర్స్లో ఆలోచించాలి. ఎఫ్ నుంచి జీకి వెళ్తున్నాము అని. ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుంచి బికి, జీ అనే ఫంక్షన్ బి నుంచి సికి మూవ్ అవుతుంది అని. ఓకేనా, ఎస్. సో ఇవేనన్నా బిఫోర్ ఎక్సర్సైజ్ 1B ఉండే డెఫినేషన్స్. దీనికి సంబంధించిన కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, మీరు ఒకసారి బుక్ని రెఫర్ చేస్తే తెలుస్తుంది. దీనికి సంబంధించిన థీరమ్స్ కూడా ఉన్నాయి, అవి నేను థీరమ్స్ అన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా. ఓకేనా, సో ఇది మా బిఫోర్ ఎక్సర్సైజ్ 1B స్మాల్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనము 1B ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.